హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి లైబ్రరీ. ఈరోజు మనం శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారు రచించిన సెక్రటరీ నవల 5వ భాగం చెప్పుకుందాం. గత భాగంలో రవీంద్ర భారతిలో నాట్య ప్రదర్శనకు వెళ్ళిన జయంతి సునందలకు శివరాం కనిపించి తన స్నేహితుడు ప్రకాశంను తిరిగి వచ్చేటప్పుడు డాక్టర్ గారి దంపతులను పరిచయం చేస్తాడు. పై సంఘటన జరిగిపోయిన దాదాపు వారం రోజులకి ఒకరోజు ఉదయం జయంతి టైప్ చేసిన కాగితములు సరిచూస్తూ ఉండగా శేఖరం, డాక్టర్ సుబ్రహ్మణ్యం గారిని కలిసావా అని అడిగాడు. ఏ డాక్టరు? తలెత్తుతూ అర్థం కానట్టు అడిగింది. ఆ రోజు రవీంద్ర భారతిలో శివరాం పరిచయం చేసిన ఆయన. ఓ అవును, జయంతికి గుర్తుకొచ్చింది. ఆవిడంతగా ఆ రోజు మరీ చెప్పినా జయంతి మళ్ళీ వెళ్ళనే లేదు. శేఖరం తరువాత ఏమనలేదు, కాగితాలు చూస్తూ ఉండిపోయాడు. కొద్దిసేపు అయిన తర్వాత తనే ఏం అని అడిగింది. ఏం లేదు, నిన్న వాళ్ళింటికి వెళితే నీ విషయం వచ్చింది. నువ్వు వాళ్ళ అమ్మాయి గీతలా ఉంటావని ఆ రోజు మొట్టమొదటిసారి నిన్ను చూసినప్పుడే అనుకున్నాను. నువ్వు నా సెక్రటరీగా చేరిన తర్వాత 1-2 సార్లు చెప్పాలని అనిపించినా వాళ్ళిప్పుడిప్పుడే కాస్త మర్చిపోతున్న విషయాన్ని మళ్ళీ గుర్తు చేసి పాతగాయాన్ని రేపినట్టు అవుతుందని ఊరుకున్నాను. వాళ్ళని నేనెప్పుడూ వనితా విహార్లా ఉండగా చూడలేదు, చూసే అవకాశం లేదు. వాళ్ళు చాలా పాతకాలం మనుషులు. ఏదైనా నీకెప్పుడైనా వీలైతే అలా వాళ్ళింటికి వెళుతూ ఉండు. చాలా మంచివాళ్ళు, నిజమైన ఆత్మీయతనిచ్చే మంచి మనుషులు. జయంతి వింటూ ఉండిపోయింది. వీళ్ళు సరే, వనితా విహార్ వాళ్ళకి తన సంగతి తెలియలేదా? తెలిసే ఊరుకున్నారా? తన మీద వాళ్ళు విసరబోయే బాణాల్ని గురించి, అనబోయే మాటల గురించి రకరకాలుగా ఊహించుకుంది. కానీ ఆశించినది ఊహించినది ఏమీ జరగలేదు. ఆ రోజు సినిమాలో చూసి కూడా రేఖారాణి పట్టనట్టు ఊరుకుందే. జయంతి నోరు తెరిచి వాళ్ళ సంగతి అడగబోతూ ఉండగా కాగితాలు చూడటం పూర్తి చేసిన అతను వాటిని తీసుకుని గదిలో నుండి వెళ్ళిపోయాడు. జయంతి ప్రశ్న నోటిలోనే ఆగిపోయింది. రాజశేఖరంతో అంత పరిచయం ఉన్నవాళ్ళంతా ఇంటికెందుకు రారో జయంతికి అర్థం కావడం లేదు. తను వచ్చిన ఇన్ని రోజుల్లోనూ ఏ ఒక్కరూ ఇంటికి వచ్చినట్టు కనిపించలేదు. ఎందుకో మరి. బయట అంత చనువుగా ఉండే మనిషి ఒంటరివాడు అతనింటికి వస్తే ఎవరిని ఎవరు కాదంటారు? కంపెనీ వాళ్ళు కూడా ఇంటికి ఎక్కువ రారు. వచ్చినా రాజశేఖరం హాల్లోనే మాట్లాడి పంపేస్తాడు. ఎప్పుడు చూసినా ఇల్లు నిశ్శబ్దంగానే ఉంటుంది. ఆ నిశ్శబ్దంలో రాజశేఖరం ఉన్నది లేనిది కూడా తెలియదు. తను చాలా అనవసరమైన విషయాన్ని గురించి ఆలోచిస్తోంది అన్న సంగతి గుర్తు వచ్చిన జయంతి టైప్ చేయసాగింది. ఆ రోజు జయంతి వెళ్ళేసరికి రోజు కంటే ఆలస్యం అయ్యింది. కంపెనీ మీటింగ్స్ ఏవో జరుగుతూ ఉండడం వలన మామూలుగా జయంతి వచ్చేపోయే కారు కూడా ఆఫీస్ దగ్గరే ఉండిపోయింది. 4 రోజులు మీరు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్నాడు శేఖరం. పర్వాలేదు అంది జయంతి. ఈరోజు జయంతి వచ్చేసరికి అప్పటికే తయారవుతున్న శేఖరం హడావుడిగా గదిలోకి వచ్చి, అవిగో ఆ పేపర్లు చూడండి, రాత్రంతా కూర్చుని రాశాను. అవి చాలా ఉన్నాయనుకోండి, ఎలాగైనా సరే సాయంకాలం మీరు వెళ్ళే లోపల టైప్ చేసి పెట్టి వెళ్ళిపోండి అని వెళ్ళిపోయాడు. జయంతి కాగితాలు తీసుకుని చూసింది. చాలా ఉన్నాయి. జాగ్రత్తగా తప్పులు చేయకుండా రిపీట్ లేకుండా చేస్తే తప్ప అవి పూర్తవవు. ఈరోజు ఉదయం లేచినప్పటి నుండి ఎందుకో విసుగ్గా ఉంది. ఉద్యోగం దొరికే వరకు దొరికితే చాలని బాధపడింది. ఉద్యోగం దొరికిన తరువాత, అది కొంచెం అలవాటైపోయిన తర్వాత మళ్ళీ ఏదో కొత్తదనం కావాలంటే ఎక్కడి నుండి వస్తుంది? ప్రపంచంలో ప్రతి మనిషికి జీవితం
ఎక్కడో అక్కడ ఆగిపోక తప్పదు. ఆస్కార్ వైల్డ్ అన్నట్టు ప్రపంచంలో రెండే రెండు గొప్ప విషాదాలు. ఒకటి అనుకున్నది కాకపోవడం, రెండోది అనుకున్నది అయిపోవడం. ఆ మాట ఎంత నిజం, ఎంత అనుభవంతో చెప్పింది. పరధ్యాసగా ఆలోచిస్తున్న జయంతి టైప్ చేసిన కాగితాలు తీసేసి మళ్ళీ తెల్ల కాగితాలు టైప్ రైటర్కి బిగించిపోతూ ఆగి టైప్ చేసిన మ్యాటర్ ఒకసారి చూసుకుంది. అన్నీ తప్పులే. మాటలకి చివరి అక్షరాలు లేవు. మాటకి మాటకి మధ్యలో ఉండవలసిన స్థలం సరిగ్గా వదలలేదు. ఫుల్ స్టాప్లకి క్వశ్చన్ మార్కులు, పెద్ద అక్షరాలకి చిన్న అక్షరాలు ఉన్నాయి. జయంతి గబగబా ఆ కాగితాలన్నీ తీసి చించి కింద బుట్టలో పారేసి మళ్ళీ మొదటి నుండి టైప్ చేయసాగింది. మనసు ఒక్కొక్కసారి కోతిలా మారుతుంది. ఎంత పట్టుకుని ఆపినా ఆగకుండా మెల్లిగా తప్పించుకుని పారిపోయి తనిష్టం వచ్చినట్టు గెంతులేస్తుంది. ప్రస్తుతం జయంతి పరిస్థితి కూడా అలాగే ఉంది. సాయంత్రం అయ్యేసరికి శేఖరం కావాలని చెప్పిన దాంట్లో సగం కూడా పూర్తి కాలేదు. అక్కడికి మామూలుగా ఉండే టైం కంటే 2 గంటలు ఎక్కువ ఉంది కూడాను. ఎన్నడూ లేనిది ఈరోజు. అందులోనూ శేఖరం అవసరంగా కావాలని ప్రత్యేకంగా కోరిన రోజున ఇలా తప్పులు ఎందుకు వస్తున్నాయో, తనెందుకు టైప్ చేయలేకపోతోందో జయంతికి అర్థం కాలేదు. ఒకవైపు చీకటి పడిపోతోంది. 2 బస్సులు మారి 4 ఫర్లాంగులు నడిస్తే గాని ఇల్లనేది కనిపించదు. 2 బుగ్గల్ని చేతుల్లో ఆంచుకుని దిగులుగా రాజశేఖరం రాసిన కాగితాల వైపు, తను టైప్ చేసిన కాగితాల వైపు చూస్తూ కూర్చుండిపోయింది. ఏం చెయ్యడం? ఏమీ పాలుపోవడం లేదు. ఉండడమా, వెళ్ళిపోవడమా? ఉంటే చాలా ఆలస్యం అవుతుంది. ఆలస్యం అవుతుందనేది కూడా ప్రశ్న కాదు. తనివాళ అసలు టైప్ చెయ్యలేదు. బలవంతంగా కూర్చుని చేసినా అన్ని తప్పులే వస్తాయి. కళ్ళు వాల్చుకుని కాగితాల వైపు చూస్తున్న జయంతి, హలో, మీరున్నారే అని ఎవరో అనడంతో ఉలిక్కిపడి తలెత్తింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోలేదు? చేతి వాచి చూసుకుంటూ శివరాం లోపలికి వచ్చాడు. ఓ, మీరా? సర్దుకుంటూ అంది. ఆఫీసు నుండి ఇంటికి ఎడుతూ ఒకసారి బాస్ని కలిసి వెడదామని వచ్చాను. కొద్దిగా ఉద్యోగరీత్యా చిన్న పనుంది అంటూ జయంతికి ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు. లేరు, ఇప్పుడు రారనుకుంటాను కూడా. టేబుల్ మీద కాగితాలు సరిచేస్తూ అంది జయంతి. సహజంగా ఇప్పుడు ఇంట్లో ఉండే సమయమేనే. అవుననుకోండి. జయంతి ప్రస్తుతం జరుగుతున్న మీటింగ్స్ గురించి చెప్పింది. ఓ, అయితే 2-3 రోజుల వరకు మనం ఆగడం మంచిది. ఆల్ రైట్, వస్తాను అంటూ లేచి వెళ్ళిపోయి గుమ్మం దగ్గర హఠాత్తుగా ఆగిపోతూ చటుక్కున ఏదో గుర్తు వచ్చిన వాడిలా వెనక్కి తిరిగి, బై మీరు ఇంటికెళ్ళే ప్రయత్నంలోనే ఉన్నట్టున్నారు. మీకు అభ్యంతరం లేకపోతే నా కారులో లిఫ్ట్ ఇస్తాను. గవర్నమెంట్ నిన్ననే నాకు కారు ఇచ్చింది. అందులో మొట్టమొదటి లిఫ్ట్ మీకే ఇచ్చే భాగ్యం నాకు కలుగుతుంది అన్నాడు. కాగితాలు సర్దుకుంటున్న జయంతి తలెత్తి కిటికీలో నుండి బయటకు చూసింది. బయట బాగా చీకటి పడిపోయింది. తను ఎలాగూ ఇంటికి వెళ్ళడానికే నిశ్చయించుకుంది. పోనీ వెళ్ళిపోతే? ఏమంటారు? శివరాం గుమ్మంలో నిలబడి సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు. వస్తాను, ఒక్క నిమిషం ఉండండి అంది కాగితాలు బొత్తి పెడుతూ. ఒక్క నిమిషం కాదు, 1 గంట అయినా ఆగడానికి నాకేమీ అభ్యంతరం లేదు. నాకు అవతల పనేమీ లేదు అన్నాడు మళ్ళీ వచ్చి కుర్చీలో కూర్చుంటూ. ఇద్దరూ బయటకు వచ్చేశారు. దారి పొడుగున శివరాం ఆఫీసు సంగతులు, ఆ సంగతులు, ఈ సంగతులు అన్నీ ఏకరువు పెడుతూనే ఉన్నాడు. మధ్య మధ్య అతను చెప్పిన తమాషాలకి, ఆ చెప్పే విధానానికి జయంతి ఫక్కుమని నవ్వకుండా ఉండలేకపోయింది. మీ నవ్వు ఎంత బాగుంటుంది, ఏది ఇంకోసారి నవ్వండి అన్నాడు శివరాం. జయంతి ముఖం గంభీరంగా పెట్టుకుంది. రోడ్డు చివరనే ఆపేయమంటున్న జయంతి వైపు
ప్రశ్నార్థకంగా చూశాడు శివరాం. సారీ, ఇంకోసారి తప్పకుండా ఇంటికి ఆహ్వానిస్తాను అంది జయంతి ఎలాగో. పర్వాలేదులేండి, ఇంకోసారి పిలవకపోయినా ఇంట్లోకి వచ్చి అందరినీ పరిచయం చేసుకునేది ఖాయం. వస్తాను, మర్చిపోకండి అంటూ వెళ్ళిపోయాడు. ఇంటికొస్తున్న జయంతికి ఎందుకో అలసట పోయినట్టు, హాయిగా హుషారుగా ఉన్నట్టు అనిపించింది. శివరాం మాటలతో ఎలాంటి మనిషి కూడా తనని తాను మర్చిపోయి హాయిగా నవ్వేయగలరేమో అనిపిస్తుంది. జయంతి ఇంటికొచ్చిన తర్వాత కూడా కారులో వస్తుండగా చెప్పిన తమాషాలే గుర్తు రాసాగాయి. ఏంటే నీలో నువ్వే నవ్వేసుకుంటున్నావు? సునంద వచ్చి వెళ్ళింది అంది బామ్మగారు. అలాగా? జయంతి ఇంకా నవ్వుతూనే ఉంది. మరునాడు జయంతి రోజు కంటే గంట ముందే వచ్చింది. వస్తుంటే నిన్న తను టైప్ చేయకుండా వదిలేసి వచ్చిన కాగితాలు చూసి ఈరోజు శేఖరం ఏమంటాడో అనిపించింది. తను చేరిన తరువాత ఇన్ని రోజుల్లో అతను విసుక్కోవడం కానీ కసురుకోవడం కానీ ఏమీ చెయ్యలేదు. అసలు తను అవకాశం ఇవ్వలేదు కూడా. ఈరోజు తప్పకుండా ఏదైనా అనవచ్చు అనుకుంటూ గది గుమ్మంలో అడుగుపెట్టింది. గది కర్టెన్ తొలగిస్తూనే లోపల కనిపించిన దృశ్యం చూసి కొయ్యబారిపోయింది. గదిలో శేఖరం తను కూర్చునే కుర్చీలో కూర్చుని టైప్ చేస్తున్నాడు. ఓ పక్క తెల్ల కాగితాలు రాసిన మ్యాటర్ ఉంది, ఇంకో పక్క టైప్ చేసిన కాగితాలు పడి ఉన్నాయి. అతన్ని చూస్తుంటే చాలాసేపటి నుండి టైప్ చేస్తున్నట్టుగా జుట్టు చెదిరిపోయి మొహం అలసిపోయి ఉంది. బొమ్మల గుమ్మంలో కర్టెన్ని గట్టిగా పట్టుకుని నిలబడిపోయిన జయంతిని తలెత్తి చూస్తూ రండి అన్నాడు మామూలుగా. అతని కళ్ళు కూడా నిద్రమత్తుగా ఉన్నాయి. జయంతి ఒక అడుగు ముందుకు వేసి గదిలోకి రావడం కంటే 2 అడుగులు వెనక్కి వేసి పారిపోవడం మంచిది అనిపించింది. మీరు చేసి పెట్టి వెళ్ళిన ఆ కొద్ది మ్యాటర్లో కూడా అక్కడక్కడా తప్పులున్నాయి, అందుకని మొదటి నుండి చేస్తున్నాను. కూర్చోండి, అలా అయిపోవచ్చింది అన్నాడు. టకటక అంత స్పీడుగా టైప్ చేస్తున్న అతన్ని చూస్తుంటే జయంతికి మతిపోయింది. రాజశేఖరానికి టైపు వచ్చి ఉంటుందన్న సంగతి తను కల్లో కూడా ఊహించలేదు. జయంతిని అలా కూర్చోబెట్టే అతను మిగతాది అంతా టైప్ చేసేశాడు. మధ్యలో అతన్ని ఆపి లెమ్మని, తను చెయ్యగలనని చెప్పాలని నరంలోనూ అనిపించినా జయంతి చెప్పలేకపోయింది. టైపు చేయడం పూర్తయిపోయిన తరువాత అతనే గబగబా కాగితాలను సరిగ్గా పెట్టుకున్నాడు. వెళ్ళిపోయే ముందు ఆగి వాచి చూసుకుంటూ నాకు టైం అయిపోయింది, వెడతాను. ఈరోజు మీకెక్కువ పని లేకపోతే త్వరగా వెళ్ళిపోండి, నేను వెళ్ళగానే కారు మీకు పంపించేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. కూర్చున్న చోటనే అలాగే ఉండిపోయిన జయంతికి 10 నిమిషాలు పోయిన తరువాత నాయర్ టిఫిన్ కాఫీ తెచ్చిచ్చాడు. జయంతికి ఎందుకో ఈరోజు సిగ్గుతో ప్రాణం పోతున్నట్టుగా ఉంది. తనిక్కడికి ఉద్యోగం చెయ్యడానికి వస్తోంది, కాఫీ టిఫిన్ల కోసం వస్తోందా? నాయర్, రాత్రి అయ్యగారు ఎన్ని గంటలకు వచ్చారు? నాయర్ దగ్గర సంగతి తెలుసుకోవడం కోసం టిఫిన్ ప్లేటు చేతిలోకి తీసుకుంది. 11:30 దాటిపోయింది. ఈ గదిలో ఎన్నింటి వరకు ఉన్నారు? 2 గంటల వరకు. 2 అని నీకెలా తెలుసు? 1 గంటకి టీ కలిపి ఇమ్మంటే లేచి కలిపి ఇచ్చాను. జయంతి కాఫీ కప్పు చేతిలోకి తీసుకుంటుండగా ఈసారి నాయరే చెప్పాడు. రాగానే మిమ్మల్ని గురించి అడిగారు. ఏమని? ఎన్ని గంటలకు వెళ్ళిపోయారని. ఏమని చెప్పావు? 6 గంటలకి శివరాం రాగానే ఇద్దరూ కలిసి వెళ్ళిపోయారని చెప్పాను. నాయర్ కప్పులు ప్లేట్లు తీసుకుని వెళ్ళిపోయాడు. జయంతి మొహం ఎర్రపడింది. చిచి అనుకుంది. ఆ రోజు ఉదయం అప్పుడే వచ్చి గదిలో కూర్చుని పోస్టు చూసుకుంటోంది జయంతి. శేఖరం ఊరు వెళ్ళి దాదాపు వారం రోజులవుతోంది. మరో 4 రోజుల వరకు రాలేనని నిన్ననే ఉత్తరం వచ్చింది. చేయవలసిన పని కూడా ఏమీ అంతగా లేదు.
పోస్టులో వచ్చిన టపా కూడా చాలా కొద్దిగానే ఉంది. అందులో 1-2 ఉత్తరాలు తప్పిస్తే మిగిలినవన్నీ శేఖరం తను స్వయంగా జవాబులు ఇవ్వవలసినవే. ఉన్న పనేదో అరగంటలో ముగించేసుకున్న జయంతి ఆ రోజు పోస్టులో వచ్చిన పత్రికలు ముందు వేసుకుని బొమ్మలు చూడసాగింది. శేఖరం పేరు మీద ఫారిన్ నుండి అనేక రకాల మ్యాగజైన్స్ వస్తాయి. ఆ పత్రికలన్నింటినీ జయంతి బొమ్మలు చూసి పక్కన పెడుతూ ఉంటుంది. ఇన్ని పనుల మధ్య సతమతమవుతూ క్షణం ఊపిరి లేకుండా తిరిగే శేఖరానికి ఈ పత్రికలన్నీ చదివేటందుకు టైం ఎక్కడ దొరుకుతుందో అర్థం కాదు. చేతిలో ఉన్న పత్రిక చూడడం అయిపోవడంతో దాన్ని పక్కన పడేసి లేచి కిటికీ దగ్గరగా వచ్చి నిలబడింది. బయట ఎంత అందంగా ఉంది. శేఖరం ఇంటికి 4 వైపులా విశాలంగా ఆవరణ ఉంది. ఇప్పుడు ఈ కిటికీలోంచి చూస్తే కనిపించే ఆవరణలో మాలతి, సన్నజాజి, బఠానీ పూల మొక్కలు, మామిడి, సపోటా ఫలవృక్షాలు ఉన్నాయి. నిలువుగా ఉన్న సపోటా చెట్టుని ఎర్రటి చిన్న చిన్న పూలతో గుత్తులు గుత్తులుగా విరగబూసి పెనవేసుకుపోయిన బఠానీ తీగె సన్నగా వీస్తున్న గాలికి వయ్యారంగా అదో విధమైన టీవీతో తల ఊపుతోంది. దాని పక్కనే వేసిన పందిరి చాలక క్రింది కళ్ళుకుని నేల మీద పాకిపోయిన రాధామాధవం మనుషులు చూడకుండా నడిస్తే కాళ్ళ కింద పడి నలిగిపోయేటట్టు కాలి బాట మీదకు పాకి ఉంది. పైకి వెళ్ళడానికి ఆధారం ఉన్న బఠానీ తీగ సపోటా చెట్టుని పెనవేసుకుని పైకి హాయిగా ఆకాశంలోకి చూస్తూ అందంగా నవ్వుతోంది. జయంతికి ఎందుకో పరీక్షగా ఆ చెట్టు వైపు చూస్తే మనుషులు కూడా అంతే. ఆధారం ఉంటే అలా పైకి రాగలరు. ఆడ మగ ఎవరైనా సరే. సరైన ఆధారం లేకపోతే ఆ రాధామాధవంలాగానే నేల మీదనే పాకుతూ మనుషుల కాళ్ళ కింద పడి నలిగిపోతూ ఉంటారు. అదృష్టవంతులు ఎవరైనా ఉంటే మాలిలాంటి వాళ్ళు ఎవరైనా జీవితంలో ప్రవేశించి సుతారంగా జీవితలతను పైకెత్తి ఆధారం మీదకు ఆంచి వెళ్ళిపోతారు. ఎవరి సంగతో ఎందుకు, తన జీవితాన్ని తను పరికించి చూసుకుంటే అలాంటి ఆధారం తనకేమైనా ఉందా? ఏమీ లేదు. అందుకే తను జాగ్రత్త పడాలి. జయంతికి హఠాత్తుగా తన జీవితం అంతా వృధా అన్నట్టు, పొందవలసింది ఇంకేదీ లేదన్నట్టు అనిపించసాగింది. ఏముంటుంది తనకి? ఇలా ఎక్కడో అక్కడ ఉద్యోగం చేస్తూ ఉంటుంది. రోజులు గడిచిపోతూ ఉంటాయి. వయసు మళ్ళీపోయే లోపల ఎవరో ఒకరు పెళ్లి చేసుకుంటారు, పిల్లలు పుడతారు. అప్పుడు ఈ ఆలోచనలకు కూడా అవకాశం ఉండదేమో. అయిపోతుంది జీవితం కాస్తాను. ముసలమ్మగా మారిపోయి నెరిసిపోయిన జుట్టుతో లావుగా మారిన శరీరంతో పిల్లల గురించి మనుమల గురించి కబుర్లు చెప్పుకోవాలి. అంతకు మించి ఇంకేం మిగులుతుంది? మనిషన్న ప్రతి వాళ్ళకి బాల్యం సంతోషంగా గడిచినా గడవకపోయినా యవ్వనంలో కొన్ని అనుభూతులు చిరస్మరణీయంగా మనసులో ముద్ర వేసుకునేటంతటి బలమైన సంఘటనలు లభించాలి. ఆ సంఘటనలు గుర్తొస్తే వెన్నెల్లో కూర్చున్నట్టు, సెలయేరు సంగీతం వింటున్నట్టు, వయసు మర్చిపోయి మళ్ళీ ఆ క్షణాల్లో జీవిస్తున్నట్టు అనిపించేలా ఉండాలి. కానీ గుర్తొస్తేనే ఒళ్ళు జలధరించేటట్టు, మనసు యావగింపుతో ముడుచుకుపోయేటట్టు ఉండకూడదు. యవ్వనంలో లభించిన అందమైన ఈ అనుభవాల తాలూకు స్మృతులు వార్ధక్యంలో మనిషికి జీవిత చరమాంకంలో ప్రవేశించాం, జీవితం ముగించుకున్నాం అనే సంగతిని గుర్తుకు రానియకుండా, ఒకవేళ గుర్తుకు వచ్చినా చాలు, ఈ జన్మకి మాకు ఈ అనుభూతులు చాలు, ఈ తృప్తి చాలు నాకు అనుకునేటట్టు ఉండాలి, ఉండి తీరాలి. ఈ మాట అందరూ ఒప్పుకుంటారు. కానీ అందరి జీవితాలకి అలాంటి అదృష్టం దొరుకుతుందా? రేపు తన జీవితం ఎలా గడవబోతోందో, తను నడవబోయే జీవితపు పాట పక్కన గులాబీ పొదలే ఉంటాయో, ముళ్ళ కంపలే మిగులుతాయో? ఇన్ని ఆలోచనలు అసలు ఎందుకు వచ్చినట్టు? ఆ బఠానీ తీగను చూస్తే, ఇక్కడ నుండి చూస్తే
కంటికి ఆహ్లాదకరంగా కనిపిస్తోంది కాబట్టి. శేఖరం గదిలో ఉన్నప్పుడు మాటిమాటికి కిటికీ దగ్గరకు వెళ్ళి అందుకే నిలబడుతూ ఉంటాడు అనుకుంది. శేఖరం అంటే మళ్ళీ ఇంకొక విధంగా ఆలోచనలు గుర్తుకొస్తాయి. ఈ ఉద్యోగంలో చేరేటప్పుడు ఇది చాలా తాత్కాలికమని, ఇంకో ఉద్యోగం వెంటనే చూసుకునేదాకా మాత్రమే అనుకుంది. అసలు ఆ విషయం ఈ మధ్య తను మరీ బొత్తిగా మర్చిపోతోంది. ఏ కళనున్నారో అసలు రహస్యం ఏమిటో తెలియదు కానీ వనితా విహార్ వాళ్ళు తను ఊహించినట్టుగా వరుసగా నిలబడి కత్తులు దుయ్యలేదు. అదొక రకంగా నయమే. ఈ లోపలే తను ఇంకో ఉద్యోగం చూసుకుని వెళ్ళిపోతే మర్యాదగా ఉంటుందేమో. ఒకవేళ తనకిచ్చిన ఈ ఉద్యోగం చాలా తాత్కాలికమని శేఖరం తరువాత వాళ్ళకి నచ్చచెప్పాడేమో కూడా. వచ్చిన కొత్తలో శేఖరం 1-2 చోట్ల తన చేత అప్లికేషన్స్ పెట్టించాడు. ఆ ఆఫీసుల నుండి అందులో ఒక ప్రైవేటు కంపెనీలా ఉంది. ప్రస్తుతం ఏమీ ఖాళీలు లేవని చెప్పడానికి చాలా విచారిస్తున్నాం అంటూ సమాధానాలు వచ్చాయి. మొన్నేదో మాటల మీద సునంద గర్ల్స్ స్కూల్లో ఒక పోస్ట్ ఖాళీ ఉందని, ఆ హెడ్ మిస్ట్రెస్ చాలా మంచిదని, తన కుటుంబానికి బాగా తెలుసని చెప్పింది. జయంతికి ఎందుకో మొదటి నుండి టీచర్ పోస్టు అంటే ఇష్టం లేదు. నాకు ఇంకో సెక్రటరీ దొరికే వరకు మీరు వెళ్ళడానికి వీల్లేదు అన్న శేఖరం మాటలు గుర్తుకొచ్చాయి. అంటే దాని అర్థం? హలో! పరధ్యాసగా కిటికీ రెక్కకి తల ఆంచి బయటకు చూస్తున్న జయంతి ఉలిక్కిపడి వెనక్కు తిరిగింది. ఎదురుగుండా శివరాం. ఒక్కడూ కాదు, వెనకెవరో చాలామంది ఉన్నారు. రండి లోపలికి అంతా, శివరాం వెనక్కి తిరిగి పిలిచాడు. కిటికీ రెక్క దగ్గర నిలబడి జయంతి అలా చూస్తూ ఉండగానే వరుసగా 1/2 డజనుకి ఒకరు తక్కువగా అమ్మాయిల బృందం లోపలికి వచ్చింది. శివరాం వెనక నిలబడిన మగపిల్లలు లోపలికి రాలేదు. అంతా కలిసి గండిపేటకి పిక్నిక్ ప్రోగ్రాం వేసుకున్నాం. మీకేం పని లేకపోతే, అభ్యంతరం కూడా లేకపోతే రండి. ఈ దోవనే వెడుతూ బాస్ ఊళ్ళో లేరని గుర్తుకొచ్చి ఆగాం. మీరొస్తే నేను, నాతో పాటు వాళ్ళంతా కూడా సంతోషంతో అమందానంద హృదయానంద కందళితులై. ఆహా, తప్పు చెప్పావోయ్. అమందానంద కందళిత హృదయార విందులై వెనక నిలబడ్డ ఎవరో సరిదిద్దడంతో శివరాం గొంతు సవరించుకొని, వెధవది, ఇప్పుడిప్పుడే పెద్ద పెద్ద మాటలు నేర్చుకుంటున్నాను. మొత్తానికి అన్ని అక్షరాలు ఉన్నాయిగా, అది చాలు అన్నాడు. అంతా నవ్వారు. జయంతి కూడా నవ్వింది. మీకు ఈరోజు సెలవెలా దొరికింది అంది, మనసులో వెళ్ళడమా మానడమా అని ఆలోచించుకుంటూ. మీకు అసలు వీళ్ళని పరిచయం చెయ్యనేలేదుగా, చెయ్యనివ్వండి ముందు అంటూ లావుగా పొడుగ్గా పక్క బొంబాయి పేషన్లో ఉన్న ఒక అమ్మాయిని చూపిస్తూ, ఈవిడ కుమారి నీరజాదేవి గారు. బొంబాయి నుండి హైదరాబాదుని పావనం చెయ్యడానికి వేంచేసి 6 రోజులవుతుంది. మళ్ళీ ఎల్లుండి వెళ్ళిపోతున్నారు. వారి గౌరవార్థం ఈ చిన్న విహారయాత్ర. ఇంతకీ అసలు ఈ నీరజాదేవి ఎవరో చెప్పనేలేదుగా. అదిగో, అరే కాస్త ముందుకు రారా. ఆయన గోపాలం అని వాడి అక్కగారి సొంత చెల్లెలు. స్వంత అక్కగారి చెల్లెలు. వెనక నుండి మళ్ళీ ఎవరో సరిదిద్దారు. మగవాళ్ళంతా శివరాంకి స్నేహితులు, ఆడపిల్లలు ఏదో విధంగా పరిచయం ఉన్నవాళ్ళు. కానీ ఆయన ఊళ్ళో లేరే. జయంతి నసిగింది. మనసులో వెళ్ళాలని ఉంది, కానీ మళ్ళీ ఎందుకో జంకుగా అనిపించింది. అది తెలిసే కదూ ఎంత ధైర్యంగా లోపలికి వచ్చింది. మీకు ఇంట్లో చెప్పలేదే అనే భయం కూడా అక్కర్లేదు. సరిగ్గా 5, మహా అయితే 6 గంటలకల్లా ఇంటికి వచ్చేయొచ్చు. శివరాం తటపటాయిస్తున్న జయంతికి హామీ ఇచ్చాడు. లేకపోతే ఒక చిన్న సెలవు చీటీ టేబుల్ మీద పెట్టి వచ్చేయండి, పనేదైనా ఉంటే, వెనకగా నిలబడిన ప్రకాశం అన్నాడు. నిజమే, ఇదిగో పెన్ను, రాసేయండి. శివరాం జేబులో నుండి పెన్ను తీసి ఇచ్చాడు. అక్కర్లేదు,
పర్వాలేదు, పనేమీ లేదనుకోండి. జయంతికి కళ్ళ ముందు వెనకటిసారి తను టైప్ చెయ్యకుండా శివరాంతో వెళ్ళిపోవడం, శేఖరం అదంతా చేసుకోవడం గుర్తుకొచ్చింది. ఆ రోజు వేరు. అతను ఊళ్ళో ఉన్నాడు. అతను చెప్పిన పని తను చెయ్యలేదు. ఈరోజు ఊళ్ళో లేడు, చెయ్యవలసిన పని కూడా లేదు. అయినా వచ్చిన ఇన్నాళ్లలో ఒక్క పుట్టినరోజుకు తప్ప తనెప్పుడు సెలవు తీసుకుంది? సందేహించకండి, రండి, సరదాగా వెళ్ళి వద్దాం. నీరజాదేవి కూడా చనువుగా బలవంతం చేసింది. జయంతి కాగితాలన్నీ సర్ది బయటకొచ్చింది. బయట 2 కార్లున్నాయి. కార్ల నిండా పళ్ళ బుట్టలు, ఫ్లాస్కులు, వాటర్ బాటిల్సు, ట్రాన్సిస్టర్సు, కెమెరా కిక్కిరిసి ఉన్నాయి. వెనక ఉన్న కారులో ముందు సీటులో ఒళ్ళో కుక్కపిల్లతో ప్రమీల కూర్చుని ఉంది. జయంతి తెల్లబోయింది. మీరు ప్రకాశం కారులో కూర్చుంటారా, నా కారులో కూర్చుంటారా? మెట్లు దిగుతూ అన్నాడు శివరాం. మీ కారేది? శివరాం ప్రమీల కూర్చున్న కారు చూపించాడు. అది శివరాం కారు కాదు, బహుశా ప్రమీలదయి ఉండాలి, లేదా ఇంకెవరిదైనా అయి ఉండాలి. ప్రమీల జయంతి వైపు తలెత్తి చూడలేదు, పలకరించలేదు. ఒళ్ళో ఉన్న కుక్కపిల్ల తల దువ్వుతూ కూర్చుండిపోయింది. నేను ఇందులో కూర్చుంటాను. జయంతి ప్రకాశం కారు వైపు నడిచింది. నేను కూడా ఇందులోనే కూర్చుంటాను. నీరజాదేవి కూడా జయంతి వెనకనే నడిచింది. గండిపేటకి కొద్ది దూరంలో ఉన్న రెస్ట్ హౌసు రిజర్వ్ చేయించారు. అందరూ సరదాగా ఉన్నారు. జయంతి ఎంత నిశితంగా పరిశీలించినా ఎవ్వరూ హద్దు మీరినట్టు కానీ అసహ్యంగా ప్రవర్తించినట్టు కానీ కనిపించలేదు. అంతా కబుర్లు, నవ్వులు, జోక్స్, ఒకళ్ళని ఒకళ్ళు వేళాకోళం పట్టించుకోవడం, వెక్కిరించుకోవడం. ఎవరైనా ఏదైనా తమకు తెలిసిన వింతలు, విశేషాలు చెప్పబోవడం, దాన్ని వెంటనే ఇంకొకళ్ళు విడదీసి విమర్శించడం, ఇలా జరిగిపోయింది. మధ్య మధ్యలో టిఫిన్లు తిన్నారు, కాఫీలు తాగారు. వచ్చిన వాళ్లలో ఒకళ్ళిద్దరు పాటలు పాడారు. చివరికి అందరూ కలిసి బలవంతం చెయ్యగా, గంట ప్రతిమలాడగా ఇద్దరు కలిసి జూయట్టు విషాద గీతం ఒకటి, సంతోష గీతం ఒకటి పాడారు. విషాదం సూచించే పాట పాడేటప్పుడు పక్కనున్న వాళ్ళెవరో వెక్కిళ్ళు పెట్టారు. సంతోషపు పాట పాడేటప్పుడు అందరూ చేతులతో హుషారుగా రెస్ట్ హౌస్ కప్పు ఎగిరిపోయేలా తాళం వేశారు. ఓ పక్క ట్రాన్సిస్టర్లు సన్నని గొంతుతో మోగుతూనే ఉన్నాయి. ఎండపోతోంది, ఫోటోలు ఫోటోలు అన్నారెవరో. అవునవును, ఆ మాటే మర్చిపోయాం. అందరూ కెమెరాల మీద పడ్డారు. ప్రమిళ, ఇలారా, ఈ కుక్కపిల్లతో అక్కడ గార్డెన్ దగ్గర మంచి స్నాప్స్ తీస్తాను. కెమెరా సరిచూసుకుంటూ శివరాం పిలిచాడు. వచ్చినప్పటి నుండి ప్రమీల జయంతితో అంటీ ముట్టనట్టు ఏదో మాట్లాడింది. ఒక్క జయంతితోనే కాదు, ప్రమీల అసలు మాట్లాడడమే చాలా తక్కువ అనిపించింది అందరికీ. శివరాం మెళ్ళో కెమెరాతో, ప్రమీల చంకలో కుక్కపిల్లతో దూరంగా వెళ్ళిపోయారు. మీరంతా ఒక గ్రూప్లో నిలబడండి అన్నాడు ప్రకాశం కెమెరాలో నుంచి ఒక మంచి యాంగిల్ కోసం చూస్తూ. అందరూ గ్రూప్గా నిలబడ్డారు. నాకొద్దు, జయంతి దూరంగా వెళ్ళి కూర్చుంది. అదేం, ఎందుకని అన్నాడు ప్రకాశం నిరుత్సాహంగా. నాకిష్టం లేదు. కింద ఉన్న పచ్చగడ్డిని చేత్తో తెంపుతూ దృఢంగా అంది జయంతి. జయంతినెవరూ బలవంతం చెయ్యలేదు. బలవంతం చేసేటంత చనువు ఎవరికీ లేదు కాబట్టి అందరూ ఊరుకున్నారు. పోనీ మిమ్మల్ని ఒకసారి విడిగా తీస్తాను, అది కూడా ఇష్టం లేదా అన్నాడు ప్రకాశం. లేదు అంది జయంతి ముక్తసరిగా. మిగతా అందరూ అనేక రకాల ఫోజుల్లో కలిసి విడిగా ఫోటోలు తీయించుకున్నారు. జయంతికి తెలియకుండా ప్రకాశం మంచి యాంగిల్లో ఒక స్నాప్ తీసుకున్నాడన్న సంగతిని ఎవ్వరూ గమనించలేదు. అయ్యో, చీకటి పడిపోతోంది. దూరంగా అరుణబింబం అస్తమించిన తరువాత దాని తాలూకు కాంతి కూడా పలచబడడం చూసి ఉలిక్కి పడుతూ అంది జయంతి. అవును, వెళ్ళిపోదాం. ఈ శివరాం ప్రమీల అప్పుడనగా వెళ్ళారు.
ఏమైపోయారు అన్నాడు. ప్రకాశం ఫోటోలు తీసిన అలసటతో జయంతికి కొద్ది దూరంలో కూలబడుతూ. అరుగో నీరజ చూపించింది. దూరంగా ఇద్దరూ పక్కపక్కన నడుచుకుంటూ వస్తున్నారు. ఈసారి కెమెరా ప్రమీల చేతిలో ఉంది. శివరాం కుక్క పిల్లనెత్తుకుని నడుస్తున్నాడు. జయంతి వాళ్ల వైపే చూస్తూ ఉండిపోయింది చాలాసేపటి వరకు. అంతా సర్దుకుని అందరూ మళ్ళీ బయలుదేరేసరికి 7 దాటిపోయింది. కార్లు స్టార్ట్ అవుతూనే ముందు మా ఇల్లంటే మా ఇల్లని గోల బయలుదేరింది. సిటీ సమీపిస్తూ ఉండగా శివరాం కారు విడిపోయింది. బాబోయ్, చాలా ఆలస్యమైంది. మా అత్తయ్య వాతలు పెట్టేస్తుంది. ప్రకాశం గారు ప్లీజ్, మొదట నేను. సుందరి అన్న అమ్మాయి వెనక సీటులో నుండి బ్రతిమలాడసాగింది. అందరిళ్ళు వరుసగా అడిగి ఎవరెవరిని ముందు దింపాలో వరుస తయారు చేశాడు ప్రకాశం. అందులో ఆ వరుస ప్రకారం జయంతి ఇల్లు ఆఖరికి వచ్చింది. అబ్బో, ఇదంతా పూర్తయ్యేసరికి చాలాసేపు అవుతుందిలా ఉంది అంది జయంతి. ఎంత లేట్ అయినా మీకు పర్వాలేదు, వెళ్ళగానే ఇంటి దగ్గర భోజనం రెడీగా ఉంటుంది. నాకు ఈ పూటైతే పస్తే హోటల్స్ కట్టేస్తారు అన్నాడు ప్రకాశం. మల్లేపల్లి ఒకళ్ళు, బంజారా హిల్స్ ఒకళ్ళు, సనత్ నగర్ ఒకళ్ళు, సికింద్రాబాద్ ఒకళ్ళు, ఇలా అందరినీ తలో మూలా దించుకుంటూ జయంతి ఇంటి మొహం పట్టేసరికి 11 దాటింది. కారు సికింద్రాబాద్ నుండి వస్తుండగా ప్రకాశం పెట్రోల్ అయిపోయింది అంటూ బంక్ వైపు తిప్పాడు. అక్కడ వెంటనే ఎవరూ లేరు. ప్రకాశం వెళ్ళి పిలవగా కళ్ళు నులుముకుంటున్న ఒకతను హడావిడిగా పరిగెత్తుకొచ్చి పెట్రోలు నింపాడు. అక్కడో కొంత ఆలస్యం అయ్యింది. జయంతికి ఒళ్ళంతా విరక్కొట్టినట్టు నిద్రమత్తుగా నీరసంగా ఉంది. ముందు సీటులోకి వస్తారా అన్నాడు ప్రకాశం. అక్కర్లేదు, ఇక్కడ బాగానే ఉంది అంది జయంతి. ప్రకాశం ఏం మాట్లాడలేదు. కొద్దిసేపు అయిన తర్వాత ప్రకాశం తనే, మీరు ఫోటో ఎందుకు తీయించుకోలేదు అని అడిగాడు. చెప్పానుగా, ఇష్టం లేదని. కారణం ఉండాలి కదా. ముక్కు మొహం తెలియని వాళ్లతో ఫోటోలు తీయించుకోవడం నాకు ఇష్టం లేదు. ఈరోజు ఈ సరదా అదో అనుభూతిగా అందరి మనసులో ఉంటుంది, అది వేరే సంగతి. శివరాం మీకెన్నాళ్ళ నుంచి పరిచయం? శివరాం సంగతి వేరు. కొంతమందిని చూస్తుంటేనే కొన్ని విషయాలు తెలుస్తాయి. క్వశ్చన్ పేపర్లా ఈ ప్రశ్నలేమిటి? ఈసారి అతను అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పకూడదనుకుంటూ అంది జయంతి. ఓహో, మీకు మనస్తత్వశాస్త్రం తెలుసునన్నమాట ప్రకాశం నవ్వుతూ అన్నాడు. జయంతి మౌనం దాల్చింది. పోనీ మగవాళ్ల సంగతి వదిలేసెయ్యండి, ఆడపిల్లలతో తీయించుకోవడానికేం? ప్రకాశం ఇంకా ఏదో అనబోతూ వాక్యం పూర్తి కాకుండానే కారు కీచుమన్న శబ్దంతో సడన్ బ్రేకుతో ఆగిపోయింది. ఎదురుగుండా ఉన్న రిక్షా అతను కారుకి రిక్షాని డాష్ ఇచ్చి తన మీద నుండి ఎగిరి అవతల పడ్డాడు. ట్రాఫిక్ ఆగిపోయింది. అంతా క్షణంలో జరిగిపోయింది. దూరంగా ఉన్న ట్రాఫిక్ పోలీసు పెద్దగా ఏల వేసుకుంటూ పరిగెత్తుకొచ్చాడు. రోడ్డుకి ఇవతలగా రిక్షా పడిన అతనికి ఎవరో పరుగెత్తుకెళ్ళి సోడా తెచ్చి పట్టారు. ప్రకాశం కారులో నుండి దిగాడు. అప్పటికే పోలీసులు కారు నెంబరు, రిక్షా నెంబరు నోట్ చేసుకోవడం జరిగిపోయింది. నా తప్పేం లేదు, అతను రాంగ్ సైడ్ వచ్చాడు అన్నాడు ప్రకాశం. తప్పెవరిది అని కాదు నేను రాసుకుంటోంది, నంబర్లు నోట్ చేసుకుంటున్నాను నిదానంగా అన్నాడు పోలీసు. అతని దగ్గర నుండి తాగిన వాసన గుప్పుమంటోంది. నిర్లక్ష్యంగా చెప్పిన అతని జవాబుకి ప్రకాశానికి ఒళ్ళు మండిపోయినా చేసేది లేక ఊరుకున్నాడు. ఇంతలో పోలీసు కానిస్టేబుల్ కూడా అక్కడికి వచ్చాడు. అతను ప్రకాశాన్ని చూస్తున్న వెంటనే, తమరా మహానుభావా, హోదాలు పోయినా కళ్ళు కిందకి దిగలేదు కాబోలు అన్నాడు వెక్కిరింతగా. అతన్ని చూస్తూనే ప్రకాశం మొహం తిప్పేసుకున్నాడు. పదండి స్టేషన్కి, దయచెయ్యండి అన్నాడతను. నంబర్ నోట్ చేసుకుని నీ ఇష్టం వచ్చింది చేసుకో, నేను పోలీస్ స్టేషన్కి రాను మొండిగా అన్నాడు ప్రకాశం. స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చి వెళ్ళకపోతే ఏం జరిగినా పర్వాలేదని నువ్వు అనుకుంటే మాకే అభ్యంతరమూ లేదు,
నిక్షేపంగా వెళ్ళొచ్చు. ఆ అమ్మాయి ఎవరు? పేరేమిటి? స్టేషన్కి వస్తాన్నాడు అన్నాడు ప్రకాశం కారులో కూర్చుని డోరు గట్టిగా వేస్తూ. ఏమైంది? మనం ఇంటికి వెళ్ళిపోవచ్చా? జయంతి ఆత్రంగా అడిగింది. ఇంటికెళ్ళకపోతే ఎక్కడికి పెడతాం? కాకపోతే ఒక గంటో అరగంటో ఆలస్యం అవుతుంది. మీరేం భయపడకండి, ఏమీ కాదు. ఆ కానిస్టేబుల్ మా బావగారు మంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే ఏదో యాక్సిడెంట్ అయితే దాన్ని పెద్దది చేసి కేసు పెట్టాడు. దాంతో వాడి ఉద్యోగం పోవడానికి సిద్ధమయ్యింది. ఆ అక్కసు వాడి మనస్సులో చాలా రోజుల నుండి ఉంది. మన కర్మ కాకపోతే మళ్ళీ వీడే ఇక్కడ తగలబడ్డాడు. ప్రకాశం పళ్ళు నూరాడు. తర్వాత రోజు పోలీస్ స్టేషన్లో ఏం జరిగింది తర్వాత భాగంలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.